Audio Jungle. Be శివాన్ పిలిచట శివా డే ఈడ ఉన్నావు కదా నువ్వు మళ్ళీ శివాన్ పిలిచంటే నువ్వు అనొచ్చు కదా అంటే లాభం లేదు రా కూర్చో సార్ మెసేజ్ పెట్టినాడు మెసేజ్ పెడితే పెట్టి చదువుకో పెట్టినది హాయ్ గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ మెసేజ్ కాదు సీరియస్ మ్యాటర్ రెస్పాన్స్ సూన్ అని పెట్టినాడు ఏం సూను నువ్వు వచ్చినాక ఫోన్ చేస్తాను నేను ఊరికే కూర్చున్నా రింగ్ అవుతుంది సార్ గుడ్ ఈవినింగ్ సార్ లేదు సార్ బయట ఎక్కడ పోలేదు సార్ మీ మెసేజ్ చూసి నేను సార్ ఉన్నాడు సార్ నేను ఈరోజు ఆడికి బయటికి పోలేదు సార్ సాయంత్రం అయింది నువ్వు గుడ్ మార్నింగ్ అంటాను గుడ్ అది నిన్న తాగిన కాళ్ళు దిగలేదు సార్ నువ్వు సార్ నేనైతే బయటికి పోలేదు సార్ ఈరోజు పొద్దున మధ్యాహ్నం 2 పూట్లే పోయినట్టు అలా చేతి ఏంటికి పోయినా పొద్దున్నే పొద్దున పోయినా మధ్యాహ్నం పోయినావా బాత్రూమ్ పోయిన ముందునే ఏడా నువ్వు బయటికి పోయినావా లేదని అడుగుతున్నాడు సార్ నేను పోలే నువ్వు పోయినావా టిఫిన్ టిఫిన్ పోయినా పొద్దున పోయినావా పొద్దున పోయినా ఎన్ని గంటలకు పోయినావు ఇవన్నీ అవసరం అవన్నీ అవసరమా 8 గంటలు పోయినా 8 గంటలకు వచ్చినాడు సార్ బయటికి ఇంట్లో నుంచి అయితే ఇరికిచ్చేకుంటావు నువ్వు అవునా ఎవరు ఏంది సార్ దేవుని సాక్షి నాకేం తెలుసు సార్ అవి జరిగినట్లు కూడా తెలియదు టీవీలో కూడా ఏం చూడలేదు సార్ నేను ఏందిరా పొద్దున్న జరిగిందా ఏం జరిగింది పోయినాడు సార్ వాడైతే బయటికి పోయినాడు గొట్ల మొమ్మడ ఏంటి ఎవడు పోయినాడు బయటికంటే ఈడికినా రేపా సార్ ఏందినా సార్ రేపు నేను వచ్చే కుదరదు సార్ మా అమ్మది ముక్కు కూడా ఉందని చెప్పి నేను అడిగిపోతాను సార్ వేరే ఊరికి వీడు ఫ్రీ ఉంటాడు సార్ నాకుంది దినాలు ఉంది నాకే ఉంటాడు సార్ నాకుంది దినాలు ఉంది నాకే వాడు ఫ్రీనే సార్ ఫ్రీ కాదు సార్ మాది మామూలు దినాలు ఉంది పోతాము నీకు పెడతారు దినాలు సైతాన్ వాడని మళ్ళీ మీ ఎవది ఏముంది నీకు అలా ఖచ్చితంగా నేనైతే రాడినాను సార్ నాకు అవ్వదు కానీ నాకు పక్కా అవ్వాలా నేనైతే నేను లేకుండా కార్యక్రమం జరగదు అవసరం లేదంట నీకు కాల్ చేస్తారంట రోడ్లోనే రెండు కాల్ చేస్తారు నన్నేం కాల్ చేస్తాను నేను వస్తాను సార్ ఎందుకంటే నాకేం మావ ముక్కు కూడా నాకేం అంత ముఖ్యం కదా సార్ మీరు లేపేసి అంత చూడొద్దండి మళ్ళీ ఏమి అదేమి ముక్కుబడి లేకపోతే లేకపోయా నేను మీరు చెప్పినాక 10 నిమిషాలు ముందే ఉంటాడా వీడేంగా దినాలే ముఖ్యం అంటున్నాడు సార్ ఏంటి దినాలే కదా ముఖ్యం నువ్వు దినాలు చూసుకో వద్దులే వస్తా కానీ ప్రాణం కంటేనా మళ్ళా ఏంటి కన్నా ఇరికిస్తావు నువ్వు ఎవరిని సార్ మేము ఆ పక్కకే పోలేదు సార్ ఓయమ్మయ్యా ఏమన్నా వస్తాం సార్ పొద్దున్నే చెక్ చేస్తాం సార్ చూస్తాం సార్ కన్ఫర్మ్ చేస్తాం సార్ ఏం చేస్తావు ఏం కన్ఫర్మ్ తమరు బ్యాగ్ పట్టుకొని అంటే పోతాంటారు చూసినావులే చూసినావు మళ్ళీ అవన్నీ పట్టుకోమన్నాము కదా డబ్బులు అవన్నీ ఏం డబ్బులు అవన్నీ పక్కన పెట్టు శవం తేలిందంట అర్థమైందా నేను ఎట్లా దేవుని వల్ల నేను బయటికి పోలేని చెప్పిన నువ్వేమో చచ్చిపోతా ఉండొచ్చు చచ్చిపోయింది లేడీ అంట అది కూడా అర్థమైందా సార్ ఆల్రెడీ ఆటోలో లేడీని టాటాలు ఊపడం చూసినాడు ముద్దులు పెట్టడాలు చూసినాడు అవన్నీ చూసినాడు అన్నీ జరిగినాయి నేను ఈరోజు బయటికి వాళ్ళు చెప్పలేదు సార్ అని నేను ఎట్లా చెప్పినా నువ్వేమో పొద్దున్న 8 గంటలకు బయటికి గుండె పట్టుకుంటుంది 8 గంటలకు బయటికి పోయినా అని చెప్పినావు నేను 8 గంటలకు ఏందని పోయిండేది ఏ సైతాన్ మొమ్మడా నేను పోయి టిఫిన్ పోయిండేది నేను ఎవడు టిఫిన్ పోయిండేది నీ ఆడకు పోయినా ఇంకా అది వాళ్ళు తెలుస్తారు నాకు బయటికి ఎవరు నువ్వు 8 టిఫిన్ పోయినావు ఆడ 8:30కి శాంతి లేపినానంట అర్ధగంట కరెక్ట్ డిస్టెన్స్ టైంకి తగ్గట్టు గంటకి లేపినావు నీటికి ఇంటికి వచ్చి నువ్వు చంపింటావమ్మా నువ్వేమైనా పోయినావా ఏమన్నా బయటికి మరి నేను పోయినా కదా నువ్వు పోయినా అంటే ఎవరు అంటే టిఫిన్ పోయినాను అంతే ఆడుకుంటూ దూరమేం కదా కాల్సి ఇంట్లో ఉన్నాడు ఎవరు చనిపోయినారని చెప్తాను నేను నీకు అర్థమైందే నాకు అర్థం కాలే నువ్వు మళ్ళీ
నీ ఫ్రెండ్ ఆంటీని పోయి ఆంటీని వేసేసినారని చెప్తున్నాడు సార్. ఆమె డౌట్ వస్తుందంట, గుర్తుపట్టలేకుందంట. ఆమెను తీసుకొని పోయినారంటే ఇప్పుడు ఆంటీని తీసిపోయారంట పోస్ట్ మార్టానికంటే. ఇప్పుడు అవన్నీ ఆడు ఉండే ఏ వస్తువులు ఉన్నాయంటే ఆ వస్తువులన్నీ అమ్మవ్వ కాదని గుర్తుపట్టమంటున్నారు పొద్దున్నే వచ్చి. అంటే అయితే ఊరుకోండినా ఏమి ఆమె ఆడ చచ్చిపోయేది కదనే. ఎందుకు చచ్చిపోదు? ఎట్లా చచ్చిపోతుంది ఏమో బాగా దృఢంగా ఉంది. బాగా దృఢంగా ఉంది కాబట్టి దున్నేసినారు ఆడ. దృఢంగా ఉంది కాబట్టి దున్నేసినారు ఆడ. దున్ని దాన్ని బూంచినారు, చంపి పడేసినారు. ఓ నాయన ఏందేందో జరిగేటట్టుంది నాకే. దేవుని దయ వల్ల ఈ మ్యాటర్లో నేను లేను కాబట్టి, ఇరుక్కోను కాబట్టి, ఒకవేళ నా వరకు వస్తే పక్కన వాళ్ళ మీద దుబ్బేకైనా సిద్ధపడతా కాబట్టి. నుంచి వచ్చినారు ఇద్దరు అంటే నువ్వు వచ్చినావు, నువ్వు కూడా నాతో ఎవరి కోసం? నీ కోసం వచ్చినా. ఆంటీ కాలేనా నువ్వు? ఎవరు ఆంటీదే కాదు, ఎట్లా రకమా చంపే రకమా తెలుసు కదా నీకు. ఎప్పుడో వేసి పడేస్తారని నాకు ముందే ఉండిందంటే చిల్లర తిరుగుళ్ళు, చిల్లర వివరాలు, చిల్లర మాటలు. నువ్వు మాట అప్రీతంగా మాట్లాడతాను. అంటే మంచిగా మాట్లాడు. ఏది మంచిగా మాట్లాడతాను? అది కిడ్నాప్ అయిందని ఓట్లా రెస్పెక్ట్ ఇస్తాను నీకే. మళ్ళీ నువ్వే చెప్పు. తక్కువ మాట్లాడా పాప గురించి. పాప అంటే ఫ్రెండా నువ్వు? అది ఇంట్లో నుంచి అది గిరినా ఒళ్ళు నోరు పెట్టుకొని దగ్గర మాట్లాడా. ఒళ్ళు నోరా? మళ్ళీ ఏమి అది మళ్ళా కిడ్నాప్ అయిందే. కిడ్నాప్ అయినాక ఏమని ఉందే? ఆటోలో తిరగడాలు, లాయర్ తిరగడాలు, వాంతో వీంతో నేను చెప్తున్నా తిరగ. అది బజార్ తిరుగుకుంటే లాస్ట్కి ఎవరితో సంపేపించుకుందో ఏమోది నాకు అర్థం కావడంలే. సంపేపించుకుందో ఏమోది నాకు అర్థం కావడంలే. చీనియమ్మ రోతదని చెప్పి ఎవడో చంపినట్లున్నాడు. నువ్వు రాత గీతలు మాట్లాడుతున్నా, అది నా పర్సనల్. అది ఆంటీ కాదు. ఇప్పుడు ఆంటీ అయిందా? కాదు ఆంటీ కాదు, ఫ్రెండ్. నా నువ్వు ఏం ఫ్రెండ్? నా ఫ్రెండ్, అర్థమైందా? సరే ఇప్పుడు అది నువ్వు అదే రద్దులంటే నీకు ఎంత రెస్పెక్ట్ గా ఉంది. మళ్ళా ఆ చిల్లరది పోయిందే లేకపోతే ఎవరు ఆడే? నాకు ఉండేపోతే నువ్వు మళ్ళా నాకు రెచ్చగొట్టుకోవద్దు. నువ్వు కూడా నువ్వు క్లాస్ కనపడుతుంది. నీ కళ్ళతో ఏం కనబడతాను? నీ కళ్ళతో కనబడటం లేదా? అది ఆటో అంతా రాసుకొని తిరిగేది, ఆటోలు ఎక్కి తిరిగేది, రౌండ్లు కొట్టేది, ముద్దులు పెట్టేది, లాయర్తో చేతులు గీతులు వేసుకొని రాసుకొని పూసుకొని తిరగడాలు. ఏం చేస్తాడు? ఫైర్ క్యాంప్ నువ్వు చూసినామో పోయి అగ్గేసుకొని సన్నిమాట కొట్టే సరిగా. చలికాలం అంతా వేడి కోసం తిరుగుతూనే ఉంటుందేమో కదా. చలికాలం అంతా వేడి కోసం తిరుగుతూనే ఉంటుందేమో కదా. నాణ్యంగా ఎక్కువైపోతున్నాయి నీవే. నువ్వు ఏం మాట్లాడుతున్నా? చలి పెడితే ఏదైనా వెచ్చగా ఏదైనా వేసుకోవాలి కానీ ఉండే మొగోళ్ళందరినీ వేసుకుంటుంది అది ఒళ్ళేకి. ఆ చిల్లరది మళ్ళీ కూడా చంపినాడంట. మంచి పని చిల్లర తలకాయ జరుగుతుంది. ఒక ఆడదాన్ని ఇట్లా మాట్లాడతావు. ఎలుగు పట్టున్నట్టు ఉన్నట్లుంది. ఎలుగు పట్టున్నట్లు ఆటోలు కూడా పట్టడం లే. ఆటో మైలేజ్ కూడా వచ్చింది. ఎరగడ పట్టలే ఆటోలో ఎరగలు కూర్చుంటే. అది నీ ఫ్రెండ్ ఏంది సైజ్ చూసి చెప్పేస్తాను అప్పుడే. సైజ్ ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయినప్పుడు ఎంత డివైడ్ అయిందో అంత ఉంది. అది ఒకటే సైజు అది పోనీ పద్ధతులు ఏమైనా ఉన్నాయా? ఎవరు మొగోళ్ళు ఎవరు మనుషులు కనుక్కోకూడదని మాస్క్ వేసుకోవడాలు, జుట్టు ఇరబోసుకోవడాలు, కప్పుకునేది అన్ని సంబంధం లేని కప్పుకుంటుంది చిల్లరగా. కంట్లో నుంచి చుక్క నీళ్ళు రాలే, అది చచ్చిందేమో అని బాధ కూడా కలగలే. చూడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కలగలే, నీకు చుక్క రాలే, అది చచ్చిపోయిందని భయం కూడా. అది కాదు, సారీ అదే చెప్పు. సత్య రకం కాదు, చంపే రకం. నాకు తెలుసు తెలుసు అది
అది 10 మంది ముండ మోపించి మొగోళ్ళని గూడిపిచ్చి కానీ సావదు. ఏమి ఏమన్నా ఒక ఆడదా నదికి ఇదని మాట్లాడు. ఈ అనకొండానంటాను నువ్వు అనకొండానద్దు. నువ్వు రేపు తెలుస్తుంది కదా, రేపు తెలిస్తే ఎవరా ఏం కదా తెలుస్తుంది. నువ్వు సరిగ్గా మాట్లాడు నా పాప గురించి. పాప ఎట్లయింది? యాప ఒళ్ళు ఎక్కించుకుంటావా నువ్వు? ఎత్తుకుంటావా పాప? యారగా పాప అయింది అది? యారగా పాప అయింది అది? యా రకంగా అయితే నువ్వు అది ఇది అనుకోవడం బాగుంటుకొచ్చానుకే. మేజర్ పందున్నట్టుంది అది పాప అంట. మేజర్ పందున్నట్టుంది అది పాప అంట. మన ఇద్దరం కొట్లాడకూడదు, మత్సరంగా ఉండదు. నువ్వు అది ఇది అన్నావు అనుకో మళ్ళీ 7 వరకు పోతాయి, కత్తుల వరకు పోతాయి. మళ్ళా అట్లనేనేమో పొద్దున టిఫిన్ కత్తి పట్టుకొని పోయినావేమో నువ్వు. అంతలేదు నీ కత్తుల వరకు వస్తానే మాట్లాడినా నువ్వు ఆల్రెడీ నీ ఇన్వాల్వ్మెంట్ దాని ఇన్వాల్వ్మెంట్ ఉంది. నువ్వే దాన్ని అందరినీ పరిచయం చేయించి డబ్బులు ఏమైనా వసూలు చేసుకోమని ఇద్దరు ఏమన్నా. ఓహో వ్యాపారం మా ఇద్దరిది. నీచగారం చెప్తాను. దాన్ని యాడ్ నుంచే పిలిపించి దాంతో నువ్వు అరేంజ్ చేయించి నువ్వు మొత్తం ఓకే మ్యాటర్ ఇది. నాకు ఇంతవరకు క్యాచ్ కాలే. ఓహో వెనకలు చూతుందా నువ్వు దాన్ని? అందుకే దాన్ని ఏమనంటే నీకు కోపం వస్తుంది. వ్యాపారం అదొకటి పోయేవాళ్ళు నువ్వు పో. నీకెంత బుద్ధి నువ్వు కూడా పోయితే సరిపోయిండు. నువ్వు చాలా చెడ్డ బుద్ధినిదే, అర్థమైందా? రాంగ్ థింకింగ్ చేస్తాను నువ్వు. స్ట్రైట్ థింకింగ్ బొంగులో పెట్టుకోవాలి. స్ట్రైట్ అది ఉండరా. ఊరు నుంచి ఎన్ని రోజులు అవుతుంది వచ్చింది? అది వచ్చి వారం అట్లా వారమే. నేను వినబట్టి నువ్వు చెప్పబట్టి ఈ స్టోరీ వినబట్టి జరగబట్టి ఏమైతుంది. అన్ని రోజుల నుంచి అది కొంపకు పోయింది. ఏడుంటుంది కొద్ది రోజులు కిడ్నాప్ అయిపోయింది. అప్పుడు నువ్వు దాన్ని పుట్టుబడి కిడ్నాప్ చేస్తాడు ఎవడన్నా. నువ్వు అందం గురించి మాట్లాడవే. నువ్వు అందం గురించి మాట్లాడవే కానీ అందమే కాదు క్యారెక్టర్ కూడా లేదు. అందం పక్కన పెట్టు. మళ్ళా గొట్లమ్మా మళ్ళా అందరి గురించి మాట్లాడతావు. మళ్ళా నువ్వు అది కూకట్పల్లిలో క్యారెట్లు అమ్మే కూడా మనకి రాదు. చొప్పు తీసుకొని కొట్ట చిల్లర నాయలు ఉన్నట్లు దాన్ని ఏడుండే సందనిచ్చి అసలు వానాయిలు ఇడిచిపెట్టేసినట్లున్నారు. అది ఫస్ట్ లో ఏదో గలాడి జరిగింది కానీ అది వెళ్ళిపోయిందని. తర్వాత వాళ్ళు సంతోషంగా ఉన్నారు చూడు. ఎవరు దాని గురించి టాపిక్ కూడా ఎత్తడం లేదు, గలాట్లు చేయడం లేదు. పోయిందిరా నాయన దరిద్రం అని చెప్పి. అది చచ్చిపోయాడు 100 పట్లు రాసిస్తాను. అర్థమైందా? సంపేరకం కాదు, చంపే రకంగా చచ్చిపోయే రకమా? చచ్చిపోయేది కాదు, బతుకుంటుంది నా 100%. ఎవరి కోసము? 100% ఎవరి కోసము చెప్పరా? నువ్వు మధ్యలో నువ్వు చూడనా టెన్షన్ తెప్పింది. నువ్వు అసలు టెన్షన్ ఏముంది? అది సస్సే నీకు నీ ఒకటే నాశనమై నువ్వు ఒకటి ఎక్కబోతావు. అది బతికిందే ఖచ్చితంగా వారానికి 100 మందిని ఒళ్ళెక్కేసుకోవడము, ఊడ్చి పడేయడం. వినాలనే చెప్తాడు. చూడడం లేదా? ఆటో అని గెలుపుతుంది. స్పీడ్ బానే ఆడని చెప్పేసి చూసిన వాళ్ళు ఆడది కూర్చొని వెనకాల ముందు గుర్చిపెట్టుకొని పాప వెళ్ళిపోయి దానికి పెళ్ళైందని తగలేంగా. చెప్పు తగిలింటే బాండు. అయినా సిగ్గు వచ్చిందే చెప్పులతో ఇస్తున్నాను కూడా దానికి. ఏం ప్రాబ్లమా? ఏమి ఎట్లా వచ్చింది అది? అదేనా కాదా? ఏమో అదైతే ఏముంది, నీకు అది కాకపోతే అయితే ఏముంది? అది కూడా కదండి మనకేం. అదే కదా, అంతే కదా. నీకు అది చచ్చినా ఏం అవసరం లే. కానీ నేను ఇరికిస్తా కదా సస్సే. దాన్ని పిలిపించింది దేవుడు, దాన్ని తిప్పించింది దేవుడు, దాన్ని అంతా గబ్బు పట్టించింది ఎవరు? సాంప్రదాయంగా ఒక కుటుంబంలో పెరిగిన ఆడదాన్ని బజార్కి ఇడిచి దాన్ని లేచిపోయేది అట్లా బయటకు వచ్చేసి నీవన్నీ నేను అన్ని కనుక్కుంటాను. ఆల్రెడీ నాకు సార్ అన్ని చెప్పినాడు. దాన్ని ఎట్టెట్లా చేసి దాన్ని మాట్లాడుతానో చూడు. నీ చూడా పాప చూడా బతికి తెచ్చినావు అంటే ఎవడు తెచ్చాడా? నువ్వే నీ స్వయానం నువ్వు చేసిన వ్యాపారమే చేసినాడా? నాకేం పోతాము రేపు పోయాడు ఆనవాళ్ళు అవి ఏమనేది ఆ చీరనా లేకపోతే ఆడేమో నువ్వు ఆనవాళ్ళు అభావం గాజులా కమ్మలా ఏం పడినాయి తెలియదు. మళ్ళీ సార్ వచ్చి రేపు చెక్ చేయండి ఆయమ్మ కాదా కన్ఫర్మ్ చేయమంటాడు. ఆడ చూసి ఒకవేళ ఎమ్మెగిన కన్ఫర్మ్ అంటే కథ వేరే రకంగా ఉంటుంది. నేను ఏం చేసిన చెప్పు. కథ వేరే రకంగా ఉంటుంది. నేను ఏం చేసిన చెప్పు.
అదే అని ఏం కన్ఫర్మ్ చూస్తావు నా బొమ్మలో చూస్తావా నువ్వు? ఏంది మరి నాకు ఇప్పుడు భయం అవుతాడు. ఎందుకైతుంది నీకు భయము? కాదనా మీ ఇద్దరికి ఫిజికల్ రిలేషన్షిప్ ఏమైనా ఉందేమో నాకు డౌట్ వస్తుంది. నా ఫ్రెండ్ కదా, ఆ ఫ్రెండ్ కూడా కాదు, ఊళ్ళంట్లో పోతాడు సాయం అంటే. ఏం సాయం చేసినావు? 9 నెలల సాయమా? నీ చూడ పాపతో ఏం సాయం మాట్లాడుతున్నావు? 9 నెలల సాయం చేయాలనుకున్నావా లేకపోతే తర్వాత 18 నెలల సాయం చేయాలనుకున్నావా? ఎంత సాయం చేయాలనుకున్నావా నాకు చెప్పు. సాయం అంటే ఊళ్ళో పోతాడు డబ్బులు ఏం డబ్బులు? ఛార్జింగ్ ఇమ్మంటే ఇచ్చేవా అన్నాడు అనుకుంటే, ఛార్జింగ్ ఇమ్మంటే నువ్వు ఛార్జింగ్ పెట్టుకుందాం అనుకున్నావు. నువ్వు మళ్ళా ప్రతి దానికి అకౌంటింగ్ తో ఏదో మాట్లాడితే ఏదో తీసుకొని పోతున్నావు నువ్వు. రేపు తెలుస్తుంది అది సచ్చింటే ఏంది అనేది. రేపు ఏదైనా కానీ ఇంత ప్రాబ్లం ఉండవు, కొద్ది బయటపడదాం రా చెప్పా, ఆలోచన లేవు కానీ అది ఇది ఇట్లా చేసినట్టు చెప్తాను. నువ్వు బయటపడదాం రేలా, నువ్వు డైరెక్ట్ సబ్జెక్ట్లో పడితే అయిపోయాక మళ్ళీ ప్రాబ్లమ్స్ ఏం రావు. బా జీవితం ఈయనమ్మ జీవితం అసలు వాళ్ళు మొగుడినందని పిలిపిమని చెప్తావు ఊరికే. రేపు వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకుంటారు అది ఏడాడు రోతల్లో ఏడు వీళ్ళు తిరుగుతుంది, చెట్ల కింద తిరుగుతుంది, ఎంతమంది ఆటో వాళ్ళు పరిచయం ఉన్నారు, ఏం కదా వాళ్ళ మొగుడికి కూడా తెలియాలి కదా. నీదొక భయం నాదొక భయం. ఏ భయం ఏముంది నీకు? ఎందుకే నాకు ఇట్లా చేస్తున్నారు నెమ్మ జీవితం నా బతికింతే, తిరిగే నాకు ఇట్లా చేస్తున్నారు నెమ్మ జీవితం నా బతికింతే. బా ఏం నష్టపోయినావు నువ్వు? ఏం నష్టపోయినావు అసలు? గుండెకే పగిలిపోయినట్టు. ఎవరు? గుండెకే పగిలిపోయినట్టు. ఎవరు? అయినా ఇంత మ్యాటర్లో ఈ టైంలో ఫోన్ చేసి చెప్పడం మీద సారు ఇంకెప్పుడు చెప్పాలా? నాకు తెలిసి నా పదాంనా రేపు బదాము చూద్దాము. అదే అనుకో నువ్వు చెప్పేది నా, నువ్వు అన్ని అది ఇది ఇవన్నీ బూతులు ఇవన్నీ ఆమె అనుకో, ఆమె మంచి ఆమెగినైతే ఈమె జైలుకి పోతుంది. ఈమెంది ఈమెంది నిండి ఆవిడ ఆమె నేను ఈమె అనాలి కదా. రెస్పెక్ట్ ఇమ్మన్నావు. రెస్పెక్ట్ అంటే మళ్ళీ ఈమె నేను ఆమెకి ఏమనేదంటే ఈమె బొక్కలే పోతుంది. ఆమెకి ఏను కానంత వరకు ఈమె క్షేమంగా ఉంటుంది. లేదు ఆమె ఇంకా బతికే ఉందనుకో ఈమె బతికున్నట్లే. ఇంకా నీ మొగను కదా నేను మొగోడు కదా అని ఎవరు అన్నారు? మళ్ళీ ఈమె ఆమె అంటే మళ్ళీ దానికి లోఫర్ దానికి ఆమె అని మనం నాకు మళ్ళీ తిక్క జుట్టు మళ్ళీ రెస్పెక్ట్ మళ్ళా ఎవరికి? నీకు ఇల్లా ఏమకి ఇల్లా? ఎవరికి ఇల్లా? నువ్వు ఈమె ఆమె అంటాడు మళ్ళీ నువ్వు వాడికి కూడా అనొచ్చు కదా. ఎవరు వాడు? వాడికి వాడు కాదు నన్ను అనొచ్చు కదా. సరే ఈమె గిన ఏమన్నా ఏం తెక్కాయరా నీకేమన్నా ఏమన్నా అంటే వద్దంటానో ఈమె అంటే వద్దంటానో ఏ వాడా ఈమె? నువ్వు కన్విన్స్ చేస్తారా నువ్వు? ఇప్పుడు వాడు చచ్చినాడా ఈమె చచ్చిందే? ఇప్పుడు వాడు బతుకుండాలనే కదా నువ్వు అనుకుంటాండేది. అమ్మ జీవితం ఎవడునా, అమ్మ జీవితం ఎవడునా. ఇప్పుడు నీ మాట్లాడు వేస్ట్. కానీ రేపు బదాము ఆనవాళ్ళు చూద్దాము, ఏమైంది ఏం కథ చూద్దాము. నీకు ఒకవేళ నన్ను నేను బయటకు పడేయాలన్న మనసులో ఏమైనా అనిపిస్తే బయటపడే అవకాశం ఉంటుంది. లేదు అనుకుంటే అది వేరే రకంగా ఉంటుంది. ఎందుకంటే దాన్ని తిట్టద్దు అంటాను కదా. రేపు నీ అదిగిన సచ్చింటే అయ్యిందంటే నువ్వు ఎట్లా రివర్స్ అవుతావో ఎట్లా బాగుంటావు అనేది రేపు తెలుస్తుంది. ఆయన జరిగింది కదా జరిగింది ముందు చెప్తాడు. అదిగిన సచ్చిందంటే దాన్ని నువ్వు రివర్స్ అయ్యి ఫుల్గా వేసుకుంటే నువ్వు బయటపడతావు. నీకు చిన్న క్లూ ఇస్తానని చూడు. నువ్వు ఆమె ఇది గిది ఆమె తను అనే వర్డ్స్ కాదు. ఎట్లా నువ్వు సీరియస్ అవుతావు బండారం బయట పెట్టి ఇప్పుడు నేను తిడతా అంటే నువ్వు ఎంత ఫీల్ అవుతానో రివర్స్ అవుతానో దానికి ఆపోజిట్ అయితేనే నువ్వు బయటపడతావు. అది గుర్తుపెట్టుకో. మళ్ళీ జిడ్డు ఇరికిచ్చేదేమన్నా? ఏం ఇరికిచ్చేది ఏమి లేదు, ఆల్రెడీ ఇరకపోయినా. ఆయన కాదేనా ఏంది పాప? ఏం కాదు నాది పాప అనద్దు నువ్వు. పాప అంటే ఆ రూపం వేరు, ఇది పాయకార దుద్దు. అంటే ఆ రూపం వేరు, ఇది పాయకార దుద్దు. పాయకార బజార్ దాన్ని పట్టుకొని పాప పాప ఏది పాప? బజార్ లేచిపో. ఆ ఫ్రెండ్ నీకు ఇద్దరు ఒకటే స్కూలు ఒకటే కాలేజ్ చదివినారు ఇద్దరు. యా కాలేజు? తోటలోకి పోదాం రా కాలేజా, లేకపోతే ఆటోలు ఎక్కి ఊరేగుదాం రా నా కాలేజు? ఆ చిల్లరని చిల్లర చిల్లర తిరుగుతుంది. అది మళ్ళీ ఏదో ఫ్రెండ్స్ అంట వీళ్ళు.
అన్నమంతా ఇసురేసి కొడతానికి ఆటో ఎక్కువ తోటలో తొక్కాను. అది ఏ రకంగా నీకు ఆడదనిపిస్తుంది? ఎవరు నీకు రేపు తెలుస్తుంది గ్లాస్ పగులుతుంది ఏం పగులుతుంది అనేది?